హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. బండి పెట్టుకున్నామండి, స్టవ్ ఆన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకొని ఫ్రై చేసుకుందామండి. పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నేను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి. మిక్సీలో గంట దంచుకుంటే బాగుంటుందండి రోల్లో. మిక్సీలో ఉంటే నొరగ కింద ఉంటుందండి. పచ్చిమిర్చి మగ్గిపోయిందండి, తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం పోపుకి రెడీ చేసుకొని పెట్టుకుందామండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పోపు ఆల్రెడీ ఎగిపోయింది. మామిడికాయ తురిమి పెట్టుకున్నాను, కొబ్బరికాయ కూడా తురిమి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి అండి, పల్లీలండి, కొంచెం జీలకర్ర అండి. ముందు జీలకర్ర వేసుకొని దంచుకుందామండి. తురిమి పెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోద్దండి. దంచుకుందామండి. ఇప్పుడు పల్లీలు వేసుకొని దంచుకుందామండి. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి చేసుకుంటే. పల్లీలు అని దంచేసాను, అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి దంచుకుందామండి. అయిపోయిందండి పచ్చిమిర్చి కూడా. సాల్ట్ వేసుకుందామండి, కొంచెం కొబ్బరి కూర వేసుకుందామండి. ఇప్పుడు దంచుకుందామండి కొబ్బరికాయ కూర కూడా. అయిపోయిందండి, దంచేసుకున్నామండి. పోపు కూడా వేసుకున్నాము. పోపు కూడా కలిపేసుకున్నామండి. వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏ కర్రీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.